వెలిగిన నా జలి నవ్వుల్లో నీ ప్రేమ. ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే చూసిరా, ఫుల్ వీడియో చూస్తారు కదా. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది. మీరు అక్కడ నుంచి అయితే ఫుల్ వీడియో అయితే తిరగచ్చు. ఫుల్ లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీ దగ్గర ఎలైట్ మోషన్ వర్షన్ ప్రో వర్షన్ లేకుంటే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ వర్షన్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ప్రీసెట్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, కిందకి స్క్రోల్ చేస్తే ప్రీసెట్ ఉంటుంది. మీ అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోండి సింపుల్గా. ప్రీసెట్ని క్లిక్ చేసేటట్టు లింక్ మీద క్లిక్ చేసేటట్టు ఇంపోర్ట్ అయిపోతుంది. సింపుల్గానే అయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అయితే ఓపెన్ చేసేటతోటే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సింపుల్గా మీరు ఎడిట్ చేయాల్సింది ఏం లేదు. ఆల్మోస్ట్ నేను ఎడిట్ చేసిన, మీరు సింపుల్గా రీప్లేస్ చేసుకుంటే అయిపోతుంది. బట్ కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఇమేజ్ అయితే ఉంది కదా, ఓకే, ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన వాళ్ళ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సపోజ్ నేను ఈ ఇమేజ్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మీకు ఇలానైతే అటు ఇటు అవుతుంది. మీరు నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను ఇలానైతే అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇలా వైబ్ అనేది ఉంటుంది. ఓకే, దానికి మీకు నచ్చితే పెట్టుకోండి. వైబ్ని గామా ఇవి రెండు మీకు నచ్చితేనే పెట్టుకోండి, లేదంటే లేదు. ఓకే, నేనైతే డార్క్లో ఉంటే డిమ్గా ఫోటో ఓపిస్తుంది, లిరిక్స్ అనేది హైలైట్ కావాలని నేను అట్లా చేస్తున్నాను. మీ ఫొటోస్ హైలైట్ కావాలి కాబట్టి ఇవి రెండింటిని అయితే ఆఫ్ చేసేయండి. ఎక్స్ప్లోర్ అండ్ గామాని ఆఫ్ చేస్తే సెట్ అయిపోతుంది. చూడండి, ఇలానైతే ఆఫ్ చేసినాయి కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దానికి రిలేటెడ్ కలర్ అంటే కలర్ కాంబినేషన్ కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ 2 అని ఉంది చూడండి, దానిలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఫస్ట్ లేయర్ ఉంది కింద, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ ఆప్షన్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఆరెంజ్ కలర్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే మెరూన్ అయితే మెరూన్, మీకు నచ్చిన కలర్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గానైతే యాడ్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు చూడండి, బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, ఇలానైతే మీకు ఇక్కడ నీట్గా ఈ కలర్ డ్రెస్ కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఏదైతే ఉంటుందో అలానైతే మీరు ఆ కలర్ అయితే చేంజ్ చేసుకోండి. ఇలానైతే మీరు ఏం చేస్తారంటే అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ చేసుకోండి. సింపుల్ ఏం లేదు, ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ నచ్చిన వాళ్ళ ఈ ఇమేజ్ ఉంది కదా, నేనైతే ఈ ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి. ఓకే, ఈ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా కిందకి అయితే అనేద్దాం. ఓకే, ఇలా అనేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కలర్ గ్రూప్ ఉంది కదా, దానిలోకి అయితే వెళ్ళండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ కలర్ వచ్చేసరికి యూ ఉన్నది ఫస్ట్ లేయర్. ఓకే, దాని మీద క్లిక్ చేసేయండి. ఓకే, యూ కాపీడ్ అనే దాని మీద కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆరెంజ్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గ్రీన్ అయితే బెటర్ అనిపిస్తుంది. నేను అంటే ఆ గ్రీన్ కలర్ చూసినా కాబట్టి, ఓకే, బ్యాక్గ్రౌండ్ గ్రీన్, శారీ గ్రీన్ ఉంది కాబట్టి అలా ఈ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఈ గ్రీన్ కాదు, వేరే గ్రీన్, ఎల్లో టైపు ఆ గ్రీన్ అయితే ఇచ్చేద్దాం. ఇలానైతే మీరు లాస్ట్ వరకు అయితే ఇమేజెస్ అయితే యాడ్ చేసుకొని ఫాంట్ కలర్ రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత మీద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి వీడియోని అయితే 720లోనే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎందుకంటే నీట్గా ఉంటుంది మీరు అప్లోడ్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.